చాలా అదిరిపోయిందండి. కూర అది వేరే లెవెల్ అనమాట. చపాతీలోకి ఈ కర్రీ సూపర్ అనమాట. అదిరిపోయింది అంతే, ఇంకా మాటలు లేవు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకండి. పూర్తిగా నేను ఎలా చేశాను, ఏంటి, ఏం ప్రాసెస్ అనేది తప్పకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందా అనేది కమెంట్ చేసేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి. తప్పకుండా చూసి పూర్తిగా కమెంట్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్ అండి, కూర అయితే అదిరింది మా లంచ్. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నానమ్మా, వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇదిగో నీకైతే ఇక్కడ కిచిడి రెడీ అవుతుంది, చూద్దాము. ముందు ఏమేమి పెట్టేసుకొని, నువ్వే పెట్టేసుకున్నావు కదా అన్ని రెడీ చేసుకొని. ఇక్కడ నేను చూడు శంఖం పువ్వులు ఉంటాయి కదా బ్లూ కలర్వి, అవి వాటర్ వేసి మరిగిస్తుంటా తాగుదామని చెప్పేసి. మంచి కలర్. ఇప్పుడైతే అయిపోయింది, బంద్ చేసేస్తున్నా. మనం చల్లారిన తర్వాత తాగుదాం. ఇదిగమ్మా మనకి శంఖం పువ్వులు వాటర్ చల్లారింది. ఇప్పుడు దాన్ని తాగుదాం. ఏమీ ఏదో పువ్వులు వేసి కాసినట్టు, ఏమీ వేరే వేరే స్మెల్ అలాగే ఏం లేదమ్మా, మామూలు వాటర్ ఉన్నట్టు ఉంది. కానీ ఇది తాగడం వల్ల చాలా మంచిదంట. దీనికోసం ఎంతమంది తెలుసు ఏంటి అన్నది కమెంట్ చేయండి. మీరు తాగేరా అన్నది. మాకు ఒక పైన 4 పువ్వులు అయ్యి 4-5 పూసినవి, వాటితో అయితే వాటర్ తాగేస్తున్నాను నేను. ఎలా ఉందమ్మా కిచిడి? అదిరిపోయింది. నాకు ఉంచేవా? ఎందుకు ఉంచమన్నావుగా. ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఏమి వేసావు చెప్తా. అవి కార్న్ చిప్స్ ఉన్నాయి, వేసుకుంటావా? ఇవ్వు. ఇలా తినటం వల్ల చాలా మంచిదమ్మా ఆరోగ్యానికి. ఎందుకంటే మనం ఇంత రైసు తినము కదా, ఎక్కువ రైసు తినము. చక్కగా వెజిటేబుల్స్ వెళ్తున్నాయి, ఆకుకూర వెళ్తుంది అన్ని కదా. అవును, చాలా బాగుంది. నాకు అడితే బాగా నచ్చింది. ఆకుకూర బాగా వేసాను, నేను పండించింది. చక్కగా ట్రై చేయండి మీరు కూడా. ఇలా కిచిడి కింద చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. మధు చెప్పమ్మా, కిచిడి ఎలా చేసావో. చాలా బాగుంది. సరే అమ్మా. 1.5 గుప్పుడేమో పెసరపప్పు తీసుకున్నా, 1 గుప్పుడేమో రైస్ తీసుకున్నాను. ఏంటి, రెడ్ రైస్ తీసుకున్నాను. రెడ్ రైస్ తీసుకొని మంచిగా పున్నగంట ఆకు వేసి, క్యారెట్ వేసి, పసుపు వేసి విజిల్ పెట్టేశాను. ఒక 10 దాకా విజిల్స్ తెప్పించుకున్నాను. మంచిగా మెత్తగా అయిపోవాలి. తర్వాత స్మాష్ చేసేసుకొని ఉప్పేసి కలిపాను. తాలింపులోకి ఏమో నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కారం ఏమీ వేయలేదు. మంచిగా సాఫ్ట్ గా ఉండాలని చెప్పేసి ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసాను. అవి వేసి స్మాష్ చేసుకున్న రైస్ మొత్తం అందులో వేసేసా. ఓ 2 నిమిషాలు మరిగించాక రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పైన ఇంకా నెయ్యి చల్లుకోవచ్చు. నాకు ఆ నెయ్యి సరిపోయింది. తర్వాత అమ్మా ఆ కార్న్ చిప్స్ వేసుకొని తింటుంటే అసలు ముద్ద కాగబుద్ద అవ్వలేదు తెలుసు నాకు. తింటూనే ఉన్నాను, వేసుకున్నాను, ఫాస్ట్ గా తింటూనే ఉన్నాను ముద్ద. మరి నేను తింటున్నప్పుడు కూడా నాకు కూడా అలాగే ఉంది. చాలా సాఫ్ట్ గా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఆరోగ్యమైనది. మా లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నావు? లంచ్ లోకి మంచి ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమ్మా. ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను, ఒక చిన్న గ్లాస్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చపాతీ చేస్తున్నాను. దాంట్లోకి కర్రీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు? చక్కగా ఆలు బీన్స్ ఫ్రైయా? అంటే కర్రీ టైప్ లో చేస్తాను. కొంచెం గ్రేవీగా ఫ్రైయా? గ్రేవీ కాదు, చూడు డేంజర్ కంగారు పెట్టేసింది. అంటే అది రబ్బర్ పోయింది కదమ్మా. అవును, అయ్యో బ్లూ కలర్ ఇచ్చాడు అనమాట. ఎప్పుడు కవర్ లో దివ్వకుండా విడిగా సింగిల్ గా అమ్ముతున్నారని చెప్పేసి బ్లూ కలర్ ఇచ్చారు. నాకేమో దాని మీద నమ్మకం లేదు. కాదమ్మా, ఇది కూడా కంపెనీదే, మా దగ్గరికి కంపెనీయే వస్తాయి, ఇది పట్టుకుని వెంటనే తీసుకొచ్చాను అనమాట. ఎలా ఉంటది ఏంటి అనేసి కంగారుగా ఉంది. ఇలాగా అయ్యో అనేటికి కంగారు వచ్చింది. చాలా భయం ఉంటుంది. ఇక ఈ గాలి ఈ హోల్లో నుంచి వచ్చింది. అదే ఎదరికొచ్చేస్తుందంటవా? ఇక్కడ నుంచి కూడా వచ్చింది. అదిగో రైస్ కనిపిస్తుంది చూడు అక్కడ. అదిగో
ఆ హోల్లో నుంచి వచ్చింది ఫస్ట్. కట్టేస్తున్నాను బాబు. 3 కూతురాలు చేసింది కదా, రైసే కదా. నువ్వే వేయించు మరి, అంటే చిన్నది కదా త్వర త్వరగా వేసింది. మరి చూద్దాంలే, నాకు భయం వేస్తుంది దీంతో. ఎదరికి వచ్చేసింది కదా రబ్బర్. ఇలా ఎదరికి రాదు కదా అంత అలాగా. అవును అదే అంటున్నాను, పక్కకి పెడతాను చూద్దాం. పక్కనే దీంతో చాలా డేంజర్ ఉంది కుక్కర్లో, పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. నాకు అది పైగా ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్నాం, కదిలే ప్రసక్తి కూడా లేదు. ఆ రబ్బర్ తోటి పైకి మనం ఇక్కడే కూర్చొని ఉన్నామే. అదే అన్న ఛాన్స్ లేదు, కొంచెం త్వరగా ఫాస్ట్ గా పరిగెట్టేద్దాం అన్నా కూడా. ఎక్కడికి పరిగెట్టాలి, వెనకాల ఫ్రిడ్జ్, ఎవరు పొయ్య, నువ్వే పొయ్య అంటారు చూడు, ఆ టైంలో ఉండదు. ఇక్కడ చూడు చపాతీ చేద్దామని చెప్పేసి ఇదిగో చపాతీ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను లైట్ గా. ఇప్పుడు వాటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తానమ్మా. సరే, సాఫ్ట్ గా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి ముందు ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తడిపి పెట్టేసుకొని ముద్ద కింద చేసి పెట్టుకుందాం. ఓకే, ఇంకేంటమ్మా? ఇంకేం చెప్పమ్మా నువ్వే. ఏం కావాలి? చపాతీ పిండి గోధుమలు ఆడించాను కదా, ఆ పిండి చక్కగా చాలా బాగుంటది మధు. ఉత్తి మనం గోధుమలు ఆడించుకున్న పిండితోటి స్వీట్ చేసుకున్న బాగుంటది. చపాతీ కింద కాల్చుకొని దాని మీద చెక్కలు వేడి దాని మీద నెయ్యి వేసుకొని కాల్చుకొని చెక్క జల్లుకొని తింటే బాగుంటది. పిల్లలకి బిస్కెట్లు చక్కగా అంటే చపాతీ కింద చేసి క్రాస్ గా కట్ చేసి మనం వేపేసి దాని వేడి దాని మీద షుగర్ పౌడర్ చల్లుకోవచ్చు. అవి ఒక చిప్స్ లా ఉంటాయి. బెల్లం పౌడర్ కూడా, అంటే బెల్లం కొంచెం పాకం కింద పెట్టి అందులో కూడా మిక్స్ చేయొచ్చు. అవును, అది ఏమంటారు గజ్జికాయలు లెక్క, గజ్జికాయలు కాదు దాన్ని గోరుమిఠాయి లెక్క గవ్వల కింద అనిపిస్తుంది. టైప్ లో పాకం పట్టాలి, అది పెట్టినా బాగుంటది మంచిగా. కానీ గోధుమ పిండి పర్ఫెక్ట్. దీంతో నేను పొంగడాలు వేసాను చూసాను. అవునవును, ఎంత బాగా వచ్చినాయి కదా, అస్సలు వదిలిపెట్టబుద్ధి అవ్వలేదు. ఒకటి తింటుంటే ఇంకోటి చాలా బాగుంది, సూపర్ గా. అంటే అది మళ్ళీ ప్యాకెట్లలోనూ అలాగా రాదు, మనం ఆడించుకున్న గోధుమ పిండికే వస్తుంది టేస్ట్. ఆ టేస్ట్ అంత మారిపోతుంది, చాలా బాగుంటది గోధుమ పిండి. నాకు ఆడించుకున్న గోధుమ పిండి అంటే ఎంత ఇష్టమో. ఇంకా అయిపోయాక తప్పదు కదా, ఎప్పుడైనా ప్యాకెట్ వాటర్ తప్పదు కదా. ఇగో ఇప్పుడైతే మనం చపాతీ పిండి ఇదిగో ఇలా తడిపి పెట్టేసుకున్నాం కదా, పక్కకు పెట్టేస్తానే. సరే, ఇదిగోమ్మ మనం మొగుడు పెట్టుకున్నాం కదా, ఇదిగో మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నానే. సరే, దీంతో చేద్దాం, ఫ్రై చేద్దాము. ఎందుకు దాంతో చేయాలనుకుంటున్నా? రుచి బాగుంటది, టేస్ట్ గా ఉంటది. సరేనా? ఓకే. ఇగో 4-5 మనకి ఫ్రై ఎంత వరకు కావాలా అన్నది ఆలు తీసుకొని 5 ఆలులు అయితే కట్ చేసుకున్నాను. ఇక పైన చెక్కు కూడా తీసేసుకున్నాను. ఓకే, ఏ సైజ్ లో కట్ చేస్తున్నావు? ఇదిగో చూడుదా, ఇగో ఒకదాన్ని ఇలాగా 3 కింద కట్ చేసుకున్నానా, ఇలాగా. ఓకేనా? ఇలాగా చిన్నవేనా? చిన్నవంటే మరీ చిన్నవి కాదు, చూపిస్తున్నాను కదా, మరీ చిన్నగా కాదు. ఈ ఆలుని ఇందులో వేసేస్తున్నాను చూడు, కట్ చేసుకున్నాను. మస్టర్డ్ ఆయిల్ వాడటం వల్ల మంచిది కూడా, కానీ ఓవర్ గా తినకూడదు, హీట్ వల్ల మన బాడీకి సెట్ అవ్వదు. ఇప్పుడు శీతాకాలమే కదా, అది అవి చల్లగానే ఉంది కదా, ఇప్పుడు పర్వాలేదు కొంచెం. అది ఎండాకాలంలో తక్కువ వాడాలి తప్ప ఇప్పుడు ఈ టైంలో వాడుకోవచ్చు మనం మంచిగా. ఇవమ్మ ఇప్పుడు వేసేస్తున్నానే. సరే, కొంచెం వేగనిద్దాం అలాగా. సరేనా? తర్వాత ఏంటమ్మా? ఇగో మనం బీన్స్ కట్ చేసుకుందాం అన్నీ కూడా. ఓకే, ఫ్రెంచ్ బీన్స్ లైన్ గా పెట్టుకుని 1/2 కిలో తీసుకున్నాను. బాగుంది. సరే, ఆలు అన్నీ ఆలు ఒక 5-6 తీసుకున్నానని చెప్పాను కదా, అంటే 1/2 కేజీ దాకా ఉంటాయి. నేను తుయ్యలేదు కానీ ఉంటాయి, 1/2 కేజీ ఉంటాయి. అని మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. అదే ఇదమ్మా బీన్స్ ఇంత సైజు కట్ చేసుకుంటున్నాను. ఒక అంగుళం. సరేనా? అంగుళం ఏంటి 2 అంగుళాల దాకా ఉంది.
చెప్పాలంటే ఓకే 1.5 అలాగంటే ఇంత సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలని. ఇదిగమ్మా మనకి ఆలు మగ్గింది కదా, మనకి ఇంకా మగ్గాలి. ఇలా సగం మగ్గిన తర్వాత అదే ఇది కట్ చేసుకునే లోపల అవి మగ్గిపోతాయి కదా. ఇప్పుడు ఇంకో బీన్స్ కూడా కట్టుకొని వేసుకోవాలి శుభ్రంగా. అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మగ్గుతూ ఉంటాయి. దాంతో పాటు మళ్ళీ ఇంకా 2-3 టమాటాలు. సరేనా? చాకు ఎక్కడున్నావమ్మా? అనమ్మా ఎక్కడున్నావు? అదే కదా, ఎక్కడ మిస్ అయిపోయింది? కిందగానే ఉందా? ఇక్కడే ఉంది. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. ఓకే. ఆ ముచ్చుకులు తీసేసుకోవాలి, లేదంటే క్యాన్సర్లు అలాంటివి వస్తాయంట. హెల్త్కి మంచిది కదా, అవి తీసేసుకొని చేసుకుంటేనే మంచిది. ఎవరికైనా తెలీదు అంటే తెలుసుకోండి, లేదు మాకు ముందే తెలుసు అంటే అవాయిడ్ చేసింది. నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఎప్పుడైనా నేను ఒక్కొక్కసారి టపటపా కట్టినప్పుడు ఫాస్ట్గానే వేసేస్తా ఉంటాను. కొంత తీస్తాను, ఎక్కువ శాతం తీస్తాను. ఎప్పుడో ఒక్కసారి ఇలాగా 4 పీసులు కానీ ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఓకే సరేనా? ఎక్కువే వేసుకోకూడదు టమాటాలు, చక్కగా ఫ్రై కోసం కదా. కాకపోతే కొంచెం బాగుంటుంది ఇలాగా వేసుకోవడం వల్ల, బాగుంటుంది, టేస్ట్ ఇస్తుంది. పేస్ట్ చేస్తావా? అలాగేనా? పేస్ట్ చేయను, ఇలాగే. ఇప్పుడు వేసేస్తాను. దీంతో పాటు ఇంకోటి మగ్గుతే ఇవి వేసేస్తాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది కదా. ఇంకానే ఇదిగో తగినంత సాల్ట్. సరే. ఎంత బాగుంది కలర్ఫుల్గా. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఓకే. అడగకుండా ఉంటుంది. సరేనా? ఆలు కదా. ఇప్పుడు ఇదిగో నేను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే కొబ్బరి తీసుకున్నా. ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు, ఎవరిష్టం అంతే. పచ్చి కొబ్బరి లేదమ్మా నాకు ఎండు కొబ్బరి ఉంది వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు. సరేనా? నేను పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసుకుంటాం వల్ల టేస్ట్ బాగుంటది. అది మిల్క్ కింద వస్తుంది కదమ్మా, అందుకని టేస్ట్ అనేది బాగుంటది అనమాట. ఫ్రెష్. ఇప్పుడు కొబ్బరికాయ నేను పైన నలిపిదంతా తీసేసి చెక్కు ఇలా కట్ చేస్తున్నాను సన్నగా. ఓకే. త్వరగా నలిగిపోతుంది, మనకి పౌడర్ కింద అవుతుంది. ఓన్లీ కొబ్బరి పేస్ట్ కింద పౌడర్ కింద? పౌడర్ కింద చేస్తాను. కొబ్బరి పౌడర్ చేసి ఫ్రై చేస్తున్నావు. ఇప్పుడు చికెన్ ఫ్రై టైపా అమ్మా? అలాగా అనుకో, కాకపోతే వెజిటేబుల్స్ తో చేస్తున్నావు. చాలా బాగుంటది. ఇదిగో కొబ్బరిని ఇలా చెక్కేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కలో తినచ్చు. అది కూడా చెప్తున్నావు మరి. ఇంకో కొంచెం దాల్చిన చెక్క. ఓకే. అంతే. సోంపు వేస్తున్నాను. సోంపా? మనం ఆ చికెన్ దాంట్లో వేసుకోము కదా. వేసుకోవచ్చు, బాగుంటది. ఇంకా కారానికి బదులుగా ఎండుమిర్చి వేస్తున్నాను. ఓకే. మనం కారం ఎంత తినగలుగుతామో అంత. ఇంకేమో అందులో పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేయలేదు కదమ్మా. అవును. కాబట్టి ఇదేనా మొత్తానికి ఇంకా కారం? ఓకే. ముందు ఇది పౌడర్ చేసుకుంటా. ఇదిగమ్మా మనకి పౌడర్ అయింది. ఇప్పుడు కొబ్బరి వేసేసుకొని ముందే వేస్తే ఆ ఎండుమిర్చి అయిన అలగవు, అందుకనే ఇలాగా ముందే. ఇదిగమ్మా మనకి మగ్గిని. ఇప్పుడు చూడు, ఇందులో పసుపు వేస్తున్నా. ఓకే. తగినంత పసుపు, కొంచెం ఇంగువ. ఓకే. ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇదిగో కొబ్బరి మసాలా పౌడర్ మసాలా. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేస్తున్నా. సరే.
ఇదమ్మ కొంచెం కలిమాక వేస్తున్నా. ఓకే. మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం స్లో మంట మీద చక్కగా ఒక 3 minutes అలాగా మగ్గ పెట్టేసుకుందాం. ఇదిగోమ్మా మనకి అయితే ఇప్పుడు కూర అంతా మగ్గిపోయింది, మంచిగా బాగా రెడీ అయిపోయింది ఫ్రై. చూడు ఎంత బాగుందో కలర్ఫుల్ గా కదా, చక్కగా. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకుందాం. భలే ఉన్నావా, సూపర్ ఉంది టేస్ట్. మంచిగా ఆలు మగ్గింది, బీన్స్ సూపర్ గా మగ్గినాయి. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం. ఓకే. ఇదిగమ్మా మనం చపాతీ ముద్దలు ఇలా చేసుకోవాలి, సరేనా? ఇప్పుడు కొంచెం పిండి ఇలా వేసుకొని చక్కగా మధ్యలో ఆయిల్ వేస్తాను ఈసారి. సరే. ఒక్కోసారి ఆయిల్ వేయకుండా చేస్తాను కదా, ఇప్పుడు ఆయిల్ వేసి ఇంకో కొంచెం ఆయిల్లో వేసి ఇలా పామి, అప్పుడు మనకి బాగా పొరల పొరల కింద వస్తుంది. ఇదిగోమ్మా దీని మీద కూడా ఇలా పామినే. ఇదిగోమ్మా మనకి ఇలాగా చపాతీ మంచిగా వస్తుంది. ఇలాగైతే ఏంటి ఏ కొండ ఇది? ఏదో కొండ, తిరుపతి ఏదో కొండని తీసుకొచ్చి పెట్టేసింది. మనం త్రిపులాకారంలో మనం అలా చేసుకోండి. ఇప్పుడు బాగా రౌండ్ రావాలనుకో, ఒక మంచి స్టీల్ మూత ఉంటుంది కదా డబ్బా, ఆ మూత తీసుకుని మధ్యలో ఇలా చేస్తే మంచిగా రౌండ్ వచ్చేస్తుంది. సరేనా? ట్రయాంగిల్ దే కానీ కొంచెం షేప్ ఒకటి పర్లేదులే. అరే ఏదేమైనా చింపుకునే కదా తినాలి. ఏ షేప్ వస్తే ఏంటమ్మా నువ్వు మరీను మాధురి, మొట్టికాయలు వేసేయాలి నీకు. చూడు చూడు ఎలా పొంగుతుందో చూడు. చూస్తున్నాను, బాగా పొంగింది. పొంగుతాయి, ఆయిల్ రాసేస్తే పొంగుతాయి. మన పొడిది కూడా చేసినప్పుడు కూడా పొంగుతుంది చూడు. దానికి ఇది దానికి ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామే. మనం ఆయిల్ తోటి చపాతీలు చేసుకోవాలంటే ఇలాగా, ఆయిల్ లేకుండా చేసుకుందాము అంటే అది వేరేలాగా. ఇదిగోమ్మా మనకి చపాతీ రెడీ అయిపోయింది. ఇలాగ అన్ని చేసుకోవాలి. అది పొరలు పొరలు చూసి ఎలా విడిపో అంతే, ఇలా చేసేస్తా. ఓకే. ఇదిగోమ్మా ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఇది బొజ్జిది అలా కాదు, మనం పొరలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలంటే ఇలాగ, ఎలా చేసుకోవాలంటే అలాగమ్మా. మనకి బాగా రౌండ్ గా రావాలంటే ఒక మూత పెట్టుకుని కట్ చేసుకొని చేసుకోవాలి. ఇలా పొరల పొరల కింద రావాలంటే ఇలా మడత చేసుకొని చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేస్తాము, కానీ రాజస్థాన్ సైడ్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ చేసేస్తారు, చేతులతోనే రౌండ్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది. అలవాటు అలవాటు అలవాటు. అయినా మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదిగో అసలు చెప్పాలంటే ఇలాగే చేసేదాన్ని చపాతీలు. ఎందుకంటే
మీ చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఆయిల్ లేకుండా తింటున్నాం, కానీ మనం చపాతీ చేసే కదా దానికి ఆయిల్ రాసి మడతలు వేసి ఇలా 3 మడతలు వేసి కూరల కింద వచ్చేదాకా చేసేదాన్ని అనమాట. అలాగా ఇదే అలవాటు. కానీ నేను మధ్యలో నువ్వు మానేసి ఇప్పుడు ఆయిల్ లేకుండా చేస్తున్నాను. కానీ మీద మనం ఆయిల్ లేకుండా చెయ్యమ్మా అని అడుగుతున్నారని. హెల్త్ కాన్షియస్. చూడు ఎలా పొంగిపోతుంది, పూరిలా ఉప్పుకోదు. పూరి పూరి కదా, చూడా. చూడమ్మా ఎంత బాగా పొంగుతున్నాయి కదా. ఇలా చేసేసుకోవాలి. ఇలాగ ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోండి. మన ఇష్టం, మనం 4-5 రకాలుగా చేసుకోవచ్చు. చక్కగా మళ్ళీ వెన్న కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు మంచిగా. మనకి ఇప్పుడు ఇక్కడ చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి అమ్మా. ఓకే, ఇదికమ్మా ప్లేటింగ్ అదిరిపోయింది. మన లంచ్ ఇది. చక్కగా చపాతీ, ఆలు బీన్స్ కర్రీ, కొంచెం రైస్, పెరుగు ఇలా వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా. చూసావమ్మా ఎలా ఉంది? బాగా ఉంది, సూపర్. చపాతీ అయితే మంచిగా పొరలు చూడు చూడు. అబ్బో, అందులో పర్స్ లాగా కదా, ఎంత ప్లేస్ వచ్చిందో. మంచిగా అలాగా ఇలాగా. ఆలు బీన్స్ కర్రీ చపాతీలోకి అయితే అదిందబ్బా, చాలా బాగుంది. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. మనం ఫ్రై కదా అనుకోవడానికి లేదమ్మా, కర్రీ చాలా బాగుంది. ఎందుకంటే ఈ బాగా మగ్గి చపాతీలు తింటే సూపర్ టేస్ట్ ఉంది.